యేసు ప్రభు 5,000 మంది పురుషులు కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. మొత్తం లెక్కేసుకుంటే 12,000 మంది. మరో సందర్భంలో 4,000 మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. మరి ఇంతమందికి ఎలాంటి ఆహార వస్తువులు లేకుండా, ఎలాంటి సరఫరా లేకుండా భోజనం పెట్టే సామర్థ్యం కలిగిన యేసు ప్రభు శిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాలి? అంటే ఆయన వచ్చింది భోజనం పెట్టడానికి కాదన్నమాట. ఒకవేళ ఆయన వచ్చింది భోజనం పెట్టడానికి అయి ఉంటే ప్రతిరోజు ఇదే ప్రోగ్రాం ఉండవు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. దోణిలు వేసుకుని ఎదుక్కుంటూ వస్తారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరు రొట్టెల కోసం నన్ను వెదకండి, రొట్టెల కంటే శ్రేష్టమైన ఆహారం పెడతా అన్నాడు. వెంటనే వీళ్ళు అన్నారు, రొట్టెల కంటే శ్రేష్టం ఏముంది? ఆ ప్రభు మన్నా పెడతావా? యేసు ప్రభు అన్నాడు, మన్నా తిన్నటువంటి మీ పితరులు కూడా చనిపోయారు, దానికంటే శ్రేష్టం. అరే, మన్నా కంటే శ్రేష్టమైన ఆహారం ఉందా? అదేంటి ప్రభువా? నా శరీరం, నా రక్తం. అంతే, అందరు ఇంటికి వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు. ఇంతకు మించిన అవమానం ఉంటుందా?